నమస్కారం అందరికీ. సత్య ఫర్ ద పీపుల్కి స్వాగతం. నమస్కారం కృష్ణప్రసాద్ గారు. నమస్కారం. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే మంజరి. ఈరోజు మనం ఒక కరెంట్ హాట్ టాపిక్ గురించి అడగాలనుకుంటున్నాను. మీరు చూస్తే కొద్ది రోజుల ముందర తెలుగుదేశం జనసేన కలిపి వాళ్ళ అభ్యర్థుల జాబితాని ఫస్ట్ లిస్ట్ ని రిలీజ్ చేశారు. 99 మంది అనుకుంటా కదా? అవునండి. 94 ఏమో తెలుగుదేశం పార్టీ, 5 ఏమో జనసేన. వాళ్ళిద్దరు కలిపిన లిస్టు రిలీజ్ చేశారు. అలాగే దానికి ముందర మన అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళ లిస్టుని కొన్ని రిలీజ్ చేశారు. 7 లిస్టు వాళ్ళ అభ్యర్థులు కొంతమందిని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇలా చూసుకుంటే ఈ పొలిటికల్ సినారియో, ఈ టగ్ ఆఫ్ వార్ ఎలా ఉండబోతోంది, ఈ అభ్యర్థుల జాబితాలో మీరు కంపేర్ చేస్తే కనుక మన రాజకీయ విశ్లేషణ కాస్త చెప్పమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో నాకు పెద్ద జోక్యం అనిపించిందంటే, ఇందులో లిస్టులో 7 లిస్టులు రిలీజ్ అయ్యాయి. 7 లిస్టులు రిలీజ్ అయినప్పుడు ఇందులో నగరి ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి రోజా పేరు లేదు. ఆ 7 లిస్టుల్లో కూడా ఆవిడ పేరు లేదు. ఇంకా లిస్టులో రావాల్సి ఉంది. అలాగే అంబటి రాంబాబు, సో ఈయన పేరు కూడా ఇంతవరకు డిక్లేర్ అనుకుంటా. సత్తెనపల్లి తెలుగుదేశం ఆల్రెడీ డిక్లేర్ చేసేసింది. కన్నా లక్ష్మీనారాయణ. ఇక్కడ చూస్తే ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్, ఆయన పేరు కూడా ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు. సరే, కొడాలి నాని పేరు ఇంకా డిక్లేర్ చేయలేదు. సరే, ఇది పరిస్థితి. ఇంకా వాళ్ళ ఇష్టం, 7 ఇష్టం ఉండొచ్చు, 9 ఇష్టం ఉండొచ్చు, అసలు ఉండకపోవచ్చు. అది పూర్తిగా అధిష్టానం వైఎస్ఆర్సీపీ నిర్ణయం ప్రకారం ఉంటుంది. అయితే ఇప్పుడు రోజా నిన్న ఒక ప్రకటన నేను చూశాను, ఆవిడ స్టేట్మెంట్ కూడా చూస్తే ఆవిడ ఏమంటున్నారంటే, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు డిక్లేర్ చేయలేదని చెప్పి కామెంట్ చేస్తున్నారు. మరి 7 లిస్టులో ఆవిడ పేరు లేదు కదా. ఇప్పుడు 7 లిస్టులో పేరు లేదు, ఇంకా రావాల్సి ఉండొచ్చు. రకరకాల వ్యూహాత్మక నిర్ణయాలు పార్టీలకు ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు ఎలా డిక్లేర్ చేయాలనేది ఆలోచించుకొని అప్పుడు డిక్లేర్ చేస్తారు. సో పవన్ కళ్యాణ్ కూడా ఏదైనా ఆలోచనలో ఉండొచ్చు. చివరి వరకు కూడా సస్పెన్స్లో ఉంచుదామని అనుకోవచ్చు, లేదా ఇంకా స్ట్రాటజికల్ డెసిషన్స్ ఇంకా పార్టీ తీసుకోవాల్సి ఉండొచ్చు. అంబటి రాంబాబు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే మొత్తం అంతా ఒకేసారి డిక్లేర్ చేయాలని రూల్ లేదు కదా. ఎవరు నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. అది నాకు కొంచెం జోకింగ్గా అనిపించింది. అలాంటి విమర్శలు అంత కరెక్ట్ కాదేమో అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు రోజా ఆడ అభ్యర్థిత్వం ఇంకా ఖరారు అవ్వలేదు. అంబటి రాంబాబు ఆయన అభ్యర్థిత్వం ఇంకా కాలేదు. సో అలాంటి వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తూ ఉంటే ఇంకా రాజకీయాలు ఎటుపోతుంది, ఏ విధమైన విమర్శలకు వెళ్తుంది అని చెప్పి నాకు ఫస్ట్ టైం ఆలోచన వచ్చింది. అంతకుముందు చాలా పార్టీలు చాలా ఎలక్షన్స్లో చాలా రకాలుగా స్ట్రాటజికల్ గేమ్స్ ఆడతాయి. కొంతమంది అభ్యర్థుల్ని డిక్లేర్ చేసి లాస్ట్ మినిట్లో మార్చేస్తుంటారు. అది వాళ్ళకున్నటువంటి ఫీజిబిలిటీ. కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయలేం. అది ఒక ప్రధాన కారణం. ఇంకా రెండోది, ఈ అభ్యర్థుల లిస్ట్ కనుక చూసుకుంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఇంతవరకు అసలు ఒప్పందం ఉందా, ఈ కూటమిలో చేరుతోందా లేదా అన్నది ఇంకా తేలలేదు. అయితే ఈ 99 మంది అభ్యర్థుల లిస్టుని వాళ్ళు ప్రకటించినప్పుడు వెనకాల ఉన్నటువంటి బ్యానర్ కనుక మన జాగ్రత్తగా చూసుకుంటే గ్లాస్ గుర్తు, సైకిల్ గుర్తు మాత్రమే ఉన్నాయి. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు సింబల్ లేదు. అంటే దీని ప్రకారం ఏంటంటే ఇంకా న్యూఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు అమిత్ షా దగ్గర నుంచి. సో అన్ని వ్యవహారాలన్నీ కూడా అమిత్ షానే చూస్తున్నారు. ఏ పార్టీతో ఏ రాష్ట్రంలో కలవాలి, ఎవరితో పొత్తు పెట్టుకోవాలని పూర్తిగా అమిత్ షాకే ఉదయం స్నేహితులు అడ్డా కూడా. అయితే ప్రధానమంత్రి మోడీ ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు వెళ్ళారు, అమిత్ షాతో కలిశారు, మాట్లాడారు, వచ్చారు, మంత్రాలు జరిగాయి. పవన్ కళ్యాణ్ కూడా అధిష్టానంతో భారతీయ జనతా పార్టీతో మంత్రాలు జరిపారు. యాక్చువల్గా చెప్పాలంటే టెక్నికల్గా ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ ఉంది పవన్ కళ్యాణ్. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పటికే లేటు. విధంగా చెప్పాలంటే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కొన్ని అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు, ఇష్టం లేని వాళ్ళు వదిలేసుకున్నారు.
ఇలా రకరకాలు జరిగాయి. అందులో చూసుకుంటే కృష్ణదేవరాయలు ఆయన పార్టీని విడనాడాడు. అలాగే కండూరు ఎంపీ సంజీవ్ కుమార్ అతను పార్టీని వదిలేశాడు. ఇలా ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే వీళ్ళు ఉంటారు వీళ్ళు ఉండరు అన్న ఒక క్లారిటీ ఇప్పుడు తెచ్చేసుకున్నారు వాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ చాలా లేట్గా ప్రకటించింది ఒక విధంగా చెప్పాలంటే. అందులోనూ ఇప్పుడు బీజేపీతో మరి ఉంటుందా ఉండదా ఇంకా సంశయమే. అసలు ఎంత ఉంది పర్సంటేజ్ బీజేపీకి? 0.85% ఉంది. నోటా కంటే చాలా తక్కువ. నోటా కన్నా తక్కువగా ఉన్నటువంటి పార్టీ ఆశీస్సులు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. అసలు నాకు తెలిసినంత వరకు ఏ రాజకీయ పార్టీకి ఒక రాజకీయ పార్టీ ఆశీస్సులు అంటే ఉండవు. ఆశీస్సులు అనేది వ్యక్తిగతంగా ఉంటాయి తప్ప పార్టీ పరంగా ఆశీస్సులు అనేది ఉండవు. అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరూ కనుక ఇలాగే తాపత్రయతో పడుతూ ఉంటే ఆంధ్రలో ఆత్మాభిమానం కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి నాయకులు మాటికి ఢిల్లీ వెళ్ళటం, వాళ్ళు చెప్పినట్టు వినటం, రావటం, దీనివల్లే కాంగ్రెస్ పార్టీ ఒకనొక టైంలో దెబ్బతింది. తెలుగుదేశం పార్టీ రావడానికి అదే ప్రధాన కారణం. ఆంధ్ర ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఆత్మగౌరవ నినాదంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నాకు అక్షంతలు వేశాను కూడా ఒక మాట వాడాడు. అక్షంతలు వేయడం అంటే చివాట్లు పెట్టారని అర్థం. ఏ విషయంలో పెట్టారు, ఎందుకు పెట్టారు? అదే తెలుగుదేశం పార్టీతో జనసేన ఉన్నందుకు చివాట్లు పెట్టారా, లేకపోతే బీజేపీతో పొత్తు అడుగుతున్నందుకు చివాట్లు పెట్టారా? ఇవి మనకి ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా ఏంటంటే గందరగోళానికి దారితీస్తాయి. అయితే ఇప్పుడున్నటువంటి విషయం చూసుకుంటే ఇప్పటికే లేటు. ఇంకా బీజేపీతో గనక వీళ్ళు ఇలాగా సీట్లు వస్తాయి వాళ్ళకి ఏదో ఇద్దాము అని చెప్పి కూర్చుంటే ఇంకా లేట్ అవుతుంది. అందుకనే వాళ్ళు ఏంటంటే ఇప్పటికే డోర్స్ ఓపెన్ చేశారు. 99 సీట్లు డిక్లేర్ చేశారు. అంటే ఇంకా దాదాపు జనసేనకి కేటాయించినవి కాకుండా ఇంకొక 57 సీట్లు ఉన్నాయి. ఆ 57 సీట్లలో ఎంతో కొంత సీట్లు బీజేపీకి ఇద్దాము అని చెప్పేసి డోర్స్ ఓపెన్ చేసి ఉంచారు. అయితే ఇప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా బీజేపీ నుంచి ప్రతిస్పందన లేదు. మరి చివరి క్షణంలో వస్తుందా రాదా? వచ్చినా కూడా ఓపెన్ మైండ్తో వస్తుందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద ఇంకా రహస్య మిత్రత్వం ఉండి ఇంకా కలవాలని కలుస్తుందా? ఇదేమీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. అయితే ఒక టీడీపీకే కాదు, జనసేనకే కాదు, బీజేపీకి కూడా ఈ పొత్తు చాలా అవసరం ఒకరు పెట్టుకుంటే. ఎందుకంటే ఇప్పటికీ సౌత్ ఇండియా కనుక చూసుకుంటే 133 సీట్లు ఉన్నాయి. సౌత్ ఇండియాలో 133 సీట్లు అంటే వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయని చెప్పడానికి ఒక 30 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే హోపు కర్ణాటకలో ఉంది, తర్వాత తెలంగాణలో ఉంది. నేను చెప్పాను చాలాసార్లు, ఇటు తమిళనాడులో లేదు, కేరళలో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, ఒరిస్సాలో లేదు. రావడం చాలా కష్టం కొన్ని స్థానాల్లో. అంతకుముందు కూడా మనం చూసుకుంటే కృష్ణరాజు గారు తాడేపల్లిగూడెం నుంచి కొంతమంది అలాగా మనం చాలా లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఎంతమంది బీజేపీ గెలుచుకున్నాయి, చాలా తక్కువ. కృష్ణరాజు గెలిచింది కాకినాడ నుంచి గెలిచారు ఒకసారి. తాడేపల్లిగూడెం కాదు, ఇది నరసాపురం. నరసాపురం కాకినాడ నుంచి కూడా ఒకసారి గెలిచారు ఆయన. కాకినాడ నుంచి గెలిచినప్పుడు అప్పుడు కేంద్ర మంత్రి పదవి కూడా ఆయనకు వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం జనసేనతో కలిస్తే ఎన్నో కొన్ని సీట్లలో వాళ్ళు ఓపెనింగ్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి సౌత్ ఇండియాలో ఏదో రకంగా మనం బలం పెంచుకోవాలి అనే బీజేపీ కనుక అనుకుంటే వాళ్ళకు కూడా పొత్తు అవసరమే. కాకపోతే ఇప్పుడు ఉత్తరాంధ్ర లేకపోతే శ్రీకాకుళం ఇటు సైడ్ అంతా కూడా తెలుగుదేశం గట్టిగా ఉంటుందని సర్వేలు వస్తున్నాయి. అందులో చూసుకుంటే విశాఖపట్నం ఎప్పటి నుంచో కూడా భారతీయ జనతా పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే రాజమండ్రిలో కూడా ఉంది. సో అలాంటప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా బీజేపీ కొన్ని స్థానాలు గెలవాలంటే తెలుగుదేశం పార్టీ సహకారం చాలా అవసరం. తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్ ఉన్నటువంటి దాంట్లో తెలుగుదేశం కీలక ప్రభావం చూపిస్తుంది. మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సహకరించకపోవడం వల్ల అక్కడ బీఆర్ఎస్ పార్టీ దెబ్బతింది. కాబట్టి బీజేపీ కూడా ఈసారి హైదరాబాదు, రంగారెడ్డి ఇలాంటి డిస్ట్రిక్ట్స్లో గెలవాలి అంటే తెలుగుదేశం జనసేన సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి తెలంగాణ విషయం తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకున్నా వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక దాంతో కలవాల్సిన అవసరం ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే ఈరోజు నార్త్ ఇండియా చూసుకుంటే క్రమక్రమంగా ఇప్పుడు మళ్ళీ రైతుల ఉద్యమం పెరుగుతోంది. ఈ రైతుల ఉద్యమం కనుక పెరిగి ఇది కనుక కొంచెం పెద్దదైతే అక్కడ కూడా కొంచెం టఫ్ ఫైట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ కూడా ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నల్లేరు మీద నడక కాదు, బీజేపీ కూడా విజయం అనేది నల్లేరు మీద నడక కాదు. అందులోనే ఇప్పుడు టార్గెట్ కూడా 400 స్థానాలు పెట్టుకుంది. ఏది ఎన్డీఏ కూటమితో కలుపుకొని, అంటే ఇండివిజువల్గా 370 సీట్లు రావాలి. 370 సీట్లు లెక్కేసుకుంటే కొంచెం ఓపు నార్త్లో కనిపిస్తుంది కానీ సౌత్లో ఎక్కడా కనిపించట్లేదు. సో అలాంటి సమయంలో అది కూడా బెట్టు చేసి అలా ఉండటం మరి దేనికి సంకేతం? ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇక్కడ కనుక వైఎస్ఆర్సీపీ బలం పుంజుకొని ఏదైనా సీట్లు వస్తే అది అప్రప్ట్గా తనకి సపోర్ట్ చేస్తుందని అని బీజేపీ ఊహిస్తుందా అని కూడా ఆలోచన వస్తుంది. కానీ ఇది కన్ఫ్యూజన్కి అయితే బాగా దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ కలుస్తుందా కలవదా అని తెలుగుదేశం తమ్ముళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కొంతమంది అయితే అసలు కలవకూడదని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే 24 సీట్లు త్యాగం, అందులో తెలుగుదేశం పార్టీ ఆశించినటువంటి నాయకులకి భంగపాటు, మళ్ళీ బీజేపీకి ఇంకో 10 సీట్లు ఇస్తే మరొక భంగపాటు. ఇప్పటికే చాలామంది తెలుగు తమ్ముళ్ళు అసమ్మతిలోనే ఆల్రెడీ అసమ్మతి ఊపందుకుంటుంది. బోలగడ్డ వేదవ్యాస ఆల్రెడీ హాస్పిటలైజేషన్ అయిపోయారు. జలీల్ ఖాన్ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ టచ్లోకి వెళ్ళిపోయి అక్కడ కలవటం కూడా జరిగింది. ఇంకా పార్టీ వెళ్ళడం ఖాయం. సో ఇలాంటి నాయకులు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే ఇదే సమయంలో కొంతమంది రెబల్స్ కూడా మరి పోటీగా నామినేషన్ వేస్తారని టాక్ వస్తుంది. అంటే రెబల్స్ కనుక నిలబడినట్టయితే అక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ స్పీచ్ కనుక మనం విన్నట్టయితే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు. ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకి ఓటు ట్రాన్స్ఫర్ కావాలి, అలాగే జనసేన నుండి తెలుగుదేశం పార్టీకి ఓటు ట్రాన్స్ఫర్ కావాలని ఒక ఇండైరెక్ట్గా ఒక మాట చెప్పాడు ఆయన. అది 100% వాస్తవం. ఎందుకంటే పొత్తు కుదుర్చుకున్నంత మాత్రాన, అంటే మనం ఇల్లులకు కానీ పండగ కాదని చెప్పి ఒక సామెత ఉంది. సో పొత్తు కుదిరినంత మాత్రాన విజయం సాధించినట్టు కాదు లెక్క. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలాంటి వాళ్ళు లీడర్స్ కలవటం కాదు ముఖ్యం. కింద స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు కూడా చాలా ఇంపార్టెంట్. అందులో తెలుగుదేశం పార్టీలో అంటే క్యాడరు ఎప్పటి నుంచో కూడా ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తారు. ఇప్పుడు జనసేన అంటే జనసేన యూత్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ నిలబడిన చోట ఆ ఓటు వేయాలి, లేదా జనసేన నిలబడిన చోట తెలుగుదేశం పార్టీ లీడర్స్, కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు ఓటు వేయాలి. ఈ ఓటు కనుక ట్రాన్స్ఫర్ అవ్వకపోతే మళ్ళీ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయి. ఇందులో ఏ పార్టీకి సరిగా వెళ్ళకపోయి వేరే పార్టీకి వెళ్ళిందంటే మళ్ళీ ఆ ఓట్లు చేల్తాయి. అందుకనే ఇప్పుడు ప్రచారంలో కూడా వీళ్ళు అనుకుంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు జనసేన ఎక్కడైతే నిలబడుతుందో ఆ 24 కాన్స్టిట్యున్సీలో కూడా తెలుగుదేశం నాయకులు ప్రచారం చేస్తారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, బ్రాహ్మణి ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ప్రచారం చేస్తారు. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉంటారో అక్కడ పవన్ కళ్యాణ్ విస్తృతమైనటువంటి ప్రచారం చేయవలసి వస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళు 24 కాబట్టి వీళ్ళు పర్వాలా, కానీ పవన్ కళ్యాణ్కి ఇప్పుడు వచ్చేవాడికి వీళ్ళ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ అవుతాయి. అంటే 175లో 24 తీసేసి రేపు బీజేపీ కనుక అంటే అక్కడ కూడా ఈయన ప్రచారం చేయాల్సి వస్తుంది. 10 చోట్ల ఇచ్చినా 8 చోట్ల ఇచ్చినా. అంటే ముఖ్యంగా రాయలసీమ ఈ ప్రాంతాల్లో కూడా ఈయన పర్యటించాల్సి ఉంటుంది. అంటే విస్తృతమైన పర్యటన ఈసారి పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కడప తీసుకున్నా, అనంతపురం తీసుకున్నా, కర్నూలు తీసుకున్నా, ఇవన్నీ కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీకి చాలా గట్టి పట్టినటువంటి ప్రాంతాలు. సో అక్కడ ఇంతవరకు పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి పర్యటనలు చేయలే. నంద్యాల తీసుకున్నా. కాబట్టి ఈసారి కాన్సన్ట్రేషన్ ఆయన అక్కడ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రభావం కూడా తెలుగుదేశం పార్టీకి యాడ్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ ఆ బిట్లో కూడా ఎక్కువ ప్రచారం చేస్తేనే అక్కడ తెలుగుదేశం గట్టిపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ బలహీనంగానే ఉంది. కడపలో చాలా బలహీనంగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడున్నటువంటి ప్రీ సర్వే పోల్స్ చాలా చెప్తున్నప్పుడు కడపలో పూర్తి స్వీప్ వైఎస్ఆర్సీపీ చేస్తుందని ఇప్పటికీ చెప్తున్నాయి. సో కడపలో స్ట్రాంగ్గా అయితే లేదు. అనంతపురం మాత్రం తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉన్నట్టుగా సర్వే నివేదికలు చెప్తున్నాయి. చాలా ఒపీనియన్ పోల్స్. మరి ఇవన్నీ ఒపీనియన్ పోల్సే, మనం కరెక్ట్గా ఇదని మనం చెప్పలేం. ప్రజల నాడి ఎలక్షన్స్ వరకు పరిష్కరించడం చాలా కష్టం.
సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఒక పక్కన రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కానీ బీజేపీ గురించి ఇక్కడ మనం వెంపలాడుతున్నాం, కానీ ప్రజలు మాత్రం చాలా కోపంగా ఉన్నారు. బీజేపీ అంటే చాలా కోపంగా ఉన్నారు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడిప్పుడే కొంచెం కోపం తగ్గుతోంది. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా కోపం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. దాని ఫలితం కనుక చూసుకుంటే 2014లో ఒక సీట్ రాలా, 2019 ఎలక్షన్స్ ఒక సీట్ రాలా. ఇప్పుడు వచ్చేటప్పటికి కొంచెం పరిస్థితులు మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలతో దోస్తీ కట్టబోతోంది. ముఖ్యంగా షర్మిలకి ఏపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా నియమితురాలైన తర్వాత ఆవిడ చాలా అగ్రెసివ్గా వెళుతున్నారు. ముఖ్యంగా ఆవిడ కాన్సన్ట్రేషన్ ఏంటి, నిరుద్యోగం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. నిరుద్యోగం మీద ఎప్పుడైతే ఆవిడ మన మంగళగిరిలో కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భం చూసుకుంటే నిరుద్యోగుల్ని చాలామంది మనసులో మనోభావాల్ని అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం కనపడుతుంది. తెలంగాణలో కూడా చూసినట్టయితే కాంగ్రెస్ ఇదే స్ట్రాటజికల్ గేమ్ ఆడింది. ఎక్కడ నిరుద్యోగం విలయతాండవం చేసింది. సో నిరుద్యోగాన్ని మీదే ఆ రోజు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ తర్వాత అక్కడ ఉంటే కాంగ్రెస్ నాయకులు దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టారు. దాని ఫలితం మనం చూసాం. యువ ఓటర్లు ఇప్పుడు చాలామంది యాడ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో. ఓటర్ లిస్టు కనుక చూసుకుంటే కొత్తగా యాడ్ అయిన వాళ్ళందరూ కూడా యువకులే. యువకుల్లో ఈరోజు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తీసుకున్నా లేకపోతే మామూలు గ్రాడ్యుయేషన్ తీసుకున్నా ముఖ్యంగా ఉద్యోగం అనేది ఎక్కడ కూడా అంత ఈజీగా దొరకట్లా. అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కనుక చూసుకుంటే ఈ మధ్యకాలంలో చాలా మందకొండగా ప్రతి యూనివర్సిటీలోనూ జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగం అనేది పెరిగింది. నిరుద్యోగం ఎక్కడైతే పెరిగిందో నిరుద్యోగం ఉండేటువంటి ఓటర్లు ఖచ్చితంగా కుటుంబం మీద ప్రభావం చూపిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక చూసుకుంటే ఎక్కడ ఎవరు ఫోకస్ చేయనటువంటి విషయాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కూడా నిజంగా నిరుద్యోగం యువకుల మీద అంత ఎక్కువ ఫోకస్ చేయట్లా, కానీ వాళ్ళు మాత్రం ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ని చీల్చేటువంటి అవకాశాలు ఎక్కువగా నాకైతే కనిపిస్తున్నాయి. అలాగే ఆ రిలివెంట్గా వాళ్ళు తీసుకొస్తుంది అంటే స్పెషల్ స్టేటస్ విషయం తీసుకొచ్చేవాడికి ఇది ఒక రగులుతున్నటువంటి మంట లాంటిది. ఈ మంట చూసుకుంటే ఇంతవరకు తెలుగుదేశం పార్టీ దీని మీద యాజిటేషన్ చేయలే. ఇప్పుడు ఇంతకాలం ప్రతిపక్షంగా ఉన్నా కూడా అసలైనటువంటి ఇష్యూ స్పెషల్ స్టేటస్ మీద యాజిటేషన్ చేయలే. మరి పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఏమన్నారంటే పాచిపోయిన లడ్డూలు అని చెప్పారు. మరి ఎవరు అప్పటి మీద విమర్శ చేశారు? భారతీయ జనతా పార్టీ మీద విమర్శ చేశారు. మరి భారతీయ జనతా పార్టీ మీద పాచిపోయిన లడ్డూలు లాంటి విమర్శ చేసిన పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఆయన ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు? ఇప్పుడు అందులోనే ఆయన స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు కదా, మరి దానికి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా విశాఖపట్నం వచ్చేప్పటికి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నప్పుడు ఉవ్వెత్తున ఒక రకమైనటువంటి సెగలు మొదలయ్యాయి. మరి దానికి విశాఖ ప్రజలకు కోపం ఉంది, ఉత్తరాంధ్రలో కోపం ఉంది. తర్వాత రైల్వే జోన్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్. ఇలా ఒక్కొక్క ఇష్యూ తీసుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు కోపం ఉంది. జనసేన టీడీపీ కనుక కలిస్తే దానికి ఉన్నటువంటి మోటివేషన్ వేరు, వాళ్ళకున్నటువంటి అభిమానం వేరు, వాళ్ళకి ఇచ్చే సీట్లు వేరు. కానీ ఇక్కడ వచ్చి బీజేపీ వచ్చి ఇక్కడ కలిస్తే చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటున్నారంటే పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఒకే ఒక కారణం ఏంటంటే ఎందుకు బీజేపీకి ఇంత తాతాలు ఆడుతున్నారు తెలుగుదేశం పార్టీ? పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత తాతాలు ఆడుతున్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ఎలక్షన్ చూసేశారు. 2019 ఎలక్షన్స్లో వాళ్ళు పరిస్థితి చూశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. చాలా సహాయ సహకారాలు వాళ్ళకి దొరకల రాష్ట్రంలో. ఎందుకంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వేరు, కాకపోతే కొన్ని సపోర్ట్ అవసరం, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కొన్ని విషయాలు అవసరం. ఇప్పుడు కనుక పరిస్థితి మారింది. ఇప్పుడు ఈ 2024లో ఎలక్షన్స్ జరిగే టైంకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎప్పుడైనా సరే ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి పోలీస్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, తర్వాత రెవెన్యూ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, అధికారుల సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అధికారంలో ఉన్న వాళ్ళకి. కాబట్టి అది ఎప్పుడూ కూడా వాళ్ళకి ఇచ్చిన అడ్వాంటేజ్. దాంతోడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థ ఈరోజు వాళ్ళకి దడ పట్టిస్తుంది బీజేపీ తెలుగుదేశం కాదు జనసేనకు కూడా. ఎందుకంటే
ధర్మాన ప్రసాదరావు నిన్నే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? వాలంటీర్లని పోలింగ్ బూతుల్లో ఏజెంట్లుగా కూడా మేము కూర్చోబెట్టచ్చు. రెండోది ఏంటంటే ఎవరైనా వృద్ధులు కానీ వికలాంగులు కానీ పోస్టల్ బ్యాలెట్ కానీ మీరు ఉంటే వాళ్ళనే ఐడెంటిఫై చేసి మీరు సపోర్ట్ చేయండి, వాళ్ళు తప్పనిసరిగా మన ప్రభుత్వానికే ఓటేస్తారు, లేకపోతే వాళ్ళ గుడ్డలు ఆగిపోతాయి అనే అర్థం వచ్చారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈరోజు పోలింగ్ బూతుల్లో కనుక వాలంటీర్లు కనుక ఏజెంట్ కింద కూర్చుంటే దాని ప్రభావం ఓటర్ల మీద చాలా పడుతుంది. ఎందుకంటే ఇప్పటికి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, వాళ్ళ అంటే ఇప్పుడు సిర చుక్క వేడి మీద వేయటం ఇలాంటి వాటికి ఉపయోగించవచ్చు అనేది చెప్పిందే తప్ప పోలింగ్ ఏజెంట్ల కింద మరి ఉంచాలని చెప్పట్లేదు. అయితే పోలింగ్ ఏజెంట్ల కింద నిలబడితే ఆ ప్రభావం ఎలా ఉంటుందని చెప్పి తెలుగుదేశం జనసేన కూడా భయపడుతున్నాయి. సో వాలంటీర్ వ్యవస్థ వల్ల వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి దీన్ని అడ్డుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా అవసరం. ఆ ఒక్క అంశంలోనే ఇద్దరు అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అందుకే ఇప్పటికీ ఓపెన్ చేసి సెట్టే పెట్టారు. అది ఒక ప్రధానమైన కారణం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ లిస్టు రిలీజ్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ మాత్రం కొంతమంది నాయకుల మీద తీవ్రమైన దృష్టి పెట్టినట్టు నాకు కనబడింది. ఉదాహరణకి సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణనే అక్కడ రంగంలోకి దించారు. కన్నా లక్ష్మీనారాయణ ఆయన రాజకీయంగా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే గుంటూరు జిల్లాలో మంచి పట్టున్నటువంటి నాయకుడు, అలాగే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. సో ఆ వర్గంలో ఆయనకి మంచి సానుభూతి కూడా ఉంది. సత్తెనపల్లి అంబటి రాంబాబు ఇప్పుడు గెలిచారు మన ఎలక్షన్స్లో. సో అంబటి రాంబాబు అసెంబ్లీలో కానీ బయట కానీ చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ ఆ పార్టీని అనేక సమావేశాల్లో కానీ బహిరంగంగా తోడ్పడపట్టడం కానీ చేస్తున్నారు. కాబట్టి ఈసారి సత్తెనపల్లిలో అంబటి రాంబాబు కనుక సీట్ ఇస్తే ఎలాగైనా సరే ఓడించాలనేటువంటి పట్టుదలతో ఉంది. అలాగే జనసేన కూడా అదే పట్టుదలతో ఉంది. అందుకని అక్కడ గట్టి అభ్యర్థిని రంగంలోకి దించారు కన్నా లక్ష్మీనారాయణ. ఎందుకంటే ఆయనకి మంత్రిగా అనుభవం ఉంది. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి కొత్తగా వచ్చారు. అంతకుముందు బీజేపీలో పనిచేశారు, కాంగ్రెస్లో పనిచేశారు. సో అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్తో ఆయనకి పరిచయాలు ఉన్నాయి. కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ సమర్థవంతమైన నాయకుడు. అసలు అక్కడ గట్టి అభ్యర్థిని నిలబెట్టారు. సో ఇక్కడ కలిగే గుడివాడ వచ్చేప్పటికి చాలా స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే కొడాలి నాని తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి గురి. కొడాలి నాని ఇప్పటి వరకు కూడా జరిపినటువంటి అనేక సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, బాలకృష్ణని ఎవరు అనగానే మాట్లాడినా కూడా ఈయనే అన్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ లీడర్స్ అందరిలో కూడా ఒక రకమైనటువంటి భావం ఉంది. ఎందుకంటే ఎలాగైనా సరే ఈసారి గుడివాడలో కొడాలి నానిని ఓడించాలి. అసలు యాక్చువల్గా 1942లో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి గుడివాడలో కంచుకోట. ఎందుకంటే 1983 ఎలక్షన్స్ నేను చూశాను. ఎలక్షన్స్ చూసినప్పుడు అక్కడ కృష్ణ బావమర్ది అయినటువంటి చెల్లెల భర్త అయినటువంటి ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ఎన్టీ రామారావు మీద పోటీ చేశారు. కేవలం 5,000 ఓట్ల తేడాతో సుమారుగా ఆ రోజు ఎన్టీ రామారావు గెలిచిన తర్వాత గుడివాడకి రిజైన్ చేశారు. గుడివాడకి రిజైన్ చేసినప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచింది. అప్పుడు 20,000 పైగా మెజార్టీతో గెలిచింది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట గుడివాడ. కానీ ఆ కంచుకోట బద్దలైంది ఎప్పుడు అంటే 2004వ సంవత్సరంలో కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హవాలో ఆ రోజు గెలుచుకుంది 2004. 2009లో కూడా కొడాలి నాని గెలుచుకోవడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి కూడా 4 సార్లు కొడాలి నాని గెలుపొందడం జరిగింది. గుడివాళ్ళు ఓటమి ఆయనకి తెలియదు. సో అలాంటి కొడాలి నానిని అక్కడ ఓడించాలనే పట్టుదల ఇప్పుడు ఉంది. అందుకే వెనిగళ్ల రాముని అక్కడ రంగంలోకి దించారు. వెనిగళ్ల రాము కూడా లాస్ట్ ఇయర్ జనవరిలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ఎక్కడా ప్రజలకు అందుబాటులో ఉండటం జరిగింది. ఆయన ఇంటి పేరు వెనిగళ్ల చారిటబుల్ ట్రస్ట్ అని ఆయన పెట్టడం జరిగింది. దాంతో గుడివాడలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా సురక్షితమైనటువంటి మంచినీటి పథకం, అంటే ప్రతి ఒక్కరికి ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేయటం. తర్వాత ఆ నియోజకవర్గంలో పేదవాళ్ళు ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటే ఆ వెనిగళ్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి మంగళసూత్రాలు అందజేయటం. తర్వాత ఈయన ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితికి వచ్చేసారు వెనిగళ్ల రాము.
అందరికీ అందుబాటులో ఉండటం, ఎవరికైనా ఆర్థిక సహాయం చేయాలంటే చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేయటం, వికలాంగులకి లేకపోతే వృద్ధులకి లేకపోతే పేదవాళ్ళకి ఏదైనా సరే ఆర్థిక సహాయం అంటే వైద్యపరంగా కానీ లేకపోతే ఇతర కష్టాలు ఉంటే కానీ వాళ్ళకి మానవతా దృక్పథంతో సహాయం చేయడంతో ఈ ఇటీవల కాలంలో చాలా కొద్ది కాలంలోనే వెనిగళ్ల రాముకి చాలా మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. పైగా ఆర్థికంగా ఇతను చాలా బలవంతుడు కాబట్టి కొడాలి నాన్నని ఢీకొట్టేటువంటి ఆర్థికంగా పరిపుష్టికరమైనటువంటి వ్యక్తి. కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వెనిగళ్ల రాము కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాన్నకి ధీటైన అభ్యర్థే కాకుండా ఈయనకున్నటువంటి ప్రధానమైనటువంటి బలం ఏంటంటే ఆయన భార్య అయినటువంటి ఆవిడ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. దట్టు క్రిస్టియన్ మైనారిటీ సామాజిక వర్గానికి కూడా ఆవిడ కన్వర్ట్ అయి ఉన్నారు. దాంతో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఓటర్స్ అందరూ కూడా ఆవిడ వైపు ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధిగా వెనిగళ్ల రాము ప్రొజెక్ట్ చేయబడుతున్నాడు. కాబట్టి అది ఎప్పుడు కూడా ఎడిషనల్ అడ్వాంటేజ్. దానికి తోడు జనసేన కూడా ఈసారి చాలా పట్టుదలతో ఉంది గుడివాడలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఆయన విమర్శించున్నాడు. చాలా పవన్ కళ్యాణ్ ఒకనొక సందర్భంలో పేరు చెప్పకుండా పకోడీ అని అనటం కూడా జరిగింది. దాంతో జనసేన నాయకులు జనసేన కార్యకర్తల్లో కూడా ఈసారి కొడాలి నాన్ననే ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. జనసేనకు వచ్చేటప్పటికి జనసేన మెయిన్ కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా ఈసారి వెనిగళ్ల రాముకి సపోర్ట్ చేసేటువంటి ఉద్దేశం సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. దాంతో కొంచెం నల్లేరు మీద నరకలాగా ఉండొచ్చని భావిస్తున్నారు పరిశీలకులు. ఎలాగైనా సరే ఈసారి కొడాలి నానికి టఫ్ ఫైట్. అలాగనే కొడాలి నాని తీసిపారేయడానికి లేదు. కొడాలి నాని ఇప్పుడు 4 సార్లు గెలుచున్నాడు. ఆయనకి సందు తెలుసు, వీధి తెలుసు, ఏ కుటుంబంలో ఎవరుంటారో తెలుసు. దట్టు ఆయన బయటికి ఇలా విమర్శలు చేసినా ప్రజలకు మాత్రం చాలా సన్నిహితంగా ఉంటాడు. ప్రజల్ని అన్నాన్ని చెప్పి చాలామంది అన్నాన్ని పిలుస్తాడు. చిన్నవాళ్ళైతే తమ్ముడు అని పిలుస్తాడు. తర్వాత వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళినా లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినా లేకపోతే ఏ కార్యక్రమానికి పిలిచినా వెంటనే తన ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రినో ఒకప్పుడు అనుకోకుండా వెంటనే అక్కడికి వచ్చేస్తాడు. కాబట్టి ఇప్పటికీ కూడా అతనికి చాలా గట్టి పట్టుంది. అతని ప్లస్ పాయింట్ కూడా. కాబట్టి ఇతను ఎన్ఆర్ఐ అయినప్పుడు ఇతనికి ఏంటంటే కొన్ని తెలియవు. ఎందుకంటే ప్రాంతాలు కానీ నాయకులు కానీ తెలియదు. అతనికి తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు తెలుసు, వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు కూడా తెలుసు. అది ఏషియన్ అడ్వాంటేజ్ కొడాలి నాన్నకి. కాబట్టి అక్కడ టఫ్ ఫైట్ తెలుగుదేశం పార్టీ వెనిగళ్ల రామన్ నింపి అక్కడ చేసింది. ఇక్కడ యాలగడ్డ వెంకట్రావు గన్నవరం ముఖ్యంగా కొడాలి నాని మీద ఎంత కోపం ఉందో అలాగే ఈరోజు వలవనేని వంశీ మీద కూడా అంతే కోపం ఉంది. ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో విమర్శించినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏడవటం, ఆ విమర్శల వెనకాల ఇతను వలవనేని వంశీ ఉన్నాడనేటువంటి ఒక పేరు రావడంతో వలవనేని వంశీ తర్వాత దానికి క్లారిటీ ఇచ్చుకున్నా కూడా ఆ కోపం ఇంకా తీరలేదు. దాంతో ఏంటంటే వలవనేని వంశీని ఎలాగైనా సరే గణవరంలో ఓడించాలి. గణవరంలో ఓడిస్తే చాలు, ఇంకా అతనికి ఒకవేళ వేరే సీట్ ఇచ్చినా కూడా అతను గణవరంలో ఉన్న పట్టు ఇంకెక్కడా లేదు. కాబట్టి అతన్ని గణవరంలో కనుక సీట్ ఇస్తే గణవరంలో ఓడించేస్తే ఇంకా వలవనేని వంశీ ఎమ్మెల్యే కాడు. అలాగే వలవనేని వంశీ అక్కడ తప్పించి వేరే చోటు ఇస్తే గణవరంలో ఉన్న పట్టు లేదు. కాబట్టి ఎలాగైనా వాళ్ళకి లెక్కేసి అక్కడ యాలగడ్డ వెంకట్రావుని రంగంలోకి దింపారు. యాలగడ్డ వెంకట్రావు కూడా ఎన్ఆర్ఐ. యాలగడ్డ వెంకట్రావు గత ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి స్వల్ప మార్జిన్లో ఓడిపోయాడు. సో సింపతి ఉంది అక్కడ. ఆ సింపతిని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో అక్కడ వలవనేని వంశీని దించారు. అంటే ఇక్కడ 2 టార్గెట్లు పూర్తి అయిపోయాయి. ఇంకా 3వ టార్గెట్ నగరి రోజా మీద కూడా చాలా కోపం ఉంది వాళ్ళకి. కానీ రోజా అది ఇంకా డిక్లేర్ చేయాల. నాకు తెలిసి ఈ లిస్ట్లో నగరి కూడా డిక్లేర్ చేయలేదు. ఒకవేళ చేస్తే మరి ఎవరిని దించుతారు అంటే మరి గాలి ముద్దు కృష్ణనాయుడు వాళ్ళ అబ్బాయి గాలి భానుప్రకాష్ని దింపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి నగరి అయితే ఈసారి టికెట్ మరి రోజాకి ఇస్తారా లేకపోతే అక్కడ ఏమైనా అభ్యర్థిని మారుస్తారా ఇంకా మనకు తెలియదు. కానీ రోజా ఎక్కడ నిలబడినా కూడా తెలుగుదేశం పార్టీకి అయితే కోపం ఉంది. ఎందుకంటే ఆవిడ కూడా తన అనేక ప్రకటనలో చంద్రబాబు నాయుడిని లోకేష్ని పప్పు అంటాం, పవన్ కళ్యాణ్ కూడా విమర్శించడం అన్నీ కూడా ఆవిడకి వాళ్ళు ఎలాగైనా ఆ టార్గెట్ కూడా ఓడించాలనేటువంటి పట్టుదలతో తెలుగుదేశం జనసేన కూడా ఉంది. సో ఇంకా 4వ వ్యక్తి ఇంతగా నేను చెప్పాను కదా, అక్కడ కన్నా లక్ష్మణాన్ని నిలబెట్టారు. సో ఈ ప్రధానమైనటువంటి తీసుకొని
వాళ్ళు చాలా ఏరుకోరి ఈసారి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసినట్టుగా కనపడుతుంది. తెలుగుదేశం లిస్టులో కూడా చాలా బలమైన అభ్యర్థులు, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పటికి బీఆర్ఎస్ కింద మార్పు చెందాలి, టీఆర్ఎస్ పార్టీ కింద ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి చాలామందికి హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. దాంతో అప్పుడు అందినటువంటి సమాచారం ఏంటంటే అక్కడ వ్యాపారాలని దెబ్బతీస్తారనే భయంతో చాలామంది వెనకడిగేశారు, కొంతమంది పార్టీ మారారు. కానీ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎడిషనల్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఎవరు కూడా తెలంగాణలో ఉన్న వ్యాపారాల్లో దెబ్బతింటాయనేటువంటి భావన లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో కొంత సపోర్టింగ్గా ఉంటుంది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే వాళ్ళ శిష్యుడే రేవంత్ ఉన్నారు, డైరెక్ట్ సహాయం చేయకపోయినా హామీ అయితే చేయడు. అందుకని ఈసారి అది ఎడిషనల్ అడ్వాంటేజ్గా భావించడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీకి గతంలో ఆర్థిక సహకారం కూడా అందిందని చెప్తారు బీఆర్ఎస్ పార్టీ, అదే టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఈసారి బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడున్న సర్వే రిపోర్ట్స్ కనుక చూసుకుంటే కేవలం 2 పార్లమెంటు స్థానాలు మాత్రమే గెలుస్తాయి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం అయిపోయింది. ఒకవేళ కనుక పార్లమెంట్ ఎలక్షన్స్లో 2 సీట్లే కనుక వస్తే 39 ఎమ్మెల్యేల్లో చాలామంది ఎమ్మెల్యేలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీలో కనుక వెళ్ళిపోతే ఇప్పటికీ 64 సీట్లతో ఉన్నది ఇంకా బలోపేతం అయిపోతుంది, 5 సంవత్సరాలు ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వేరే సహకారం అందించే పరిస్థితిలో లేదు, తను ఎలా సర్వే అవ్వాలన్న ఆలోచనలో తను ఉండిపోయింది. కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఈసారి తెలంగాణ నుంచి సపోర్ట్ ఆ పార్టీ నుంచి దొరకకపోవచ్చు. కాబట్టి ఇండివిజువల్ ఫైటే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పరిస్థితులు చాలా మారాయి, ప్రజల అభిప్రాయాలు కూడా మారుతున్నాయి. దాంతో కాంగ్రెస్ కమ్యూనిస్టు కలవబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా టఫ్ ఫైట్ అయితే కనబడుతుంది. నేను గతంలో కూడా చెప్పినట్టు నేను లిస్టులో కూడా నేను అంతకుముందు పేర్లు చెప్పాను, ఆ పేర్లే చాలా వరకు ఇప్పుడు వచ్చాయి కన్ఫర్మ్ లిస్టులో కూడా. ఇప్పుడు ఏంటంటే ఈ టఫ్ ఫైట్ మాత్రం ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలోపేత ఈ 2 పార్టీలని ప్రభావితం చేసే స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి రానున్నటువంటి ఈ యాక్షన్ల పరిస్థితి చూసుకుంటే నేను చూసినటువంటి 80 నుంచి నేను చూసినటువంటి ఎలక్షన్లో చూస్తే చాలా టఫెస్ట్ పొజిషన్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. ముఖ్యంగా 45-50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధానమైనటువంటి పోటీ, ఉత్కంఠభరితమైన పోటీ ఉండిపోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది, 1000-2000 ఓట్ల మార్జినే ఉండిపోతుంది ఏ అభ్యర్థి గెలిచినా. ఆ 1000-2000 ఓట్లని ఏ పార్టీ చీలిస్తుంది అనే దాని మీద విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఓట్లని ఎవరి ఓట్లను చీలిస్తే ఆ 50 కాన్స్టిట్యున్సీలో మొత్తం జాతకాలు తారుమారు అయిపోతాయి. కాబట్టి ఆ 50 ఎవరికి వెళ్తాయి అనేదే విజయానికి కీలకం. అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇదొక సెంటిమెంట్. ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. సో ఆ విధంగా తీసుకుంటే జనసేన ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో దాని ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడం. ఇప్పుడు ఆ పార్టీ తెలుగుదేశంతో కలిసింది కాబట్టి ఆ 2 జిల్లాలు కూడా చాలా కీలకమైనవి. ఇదే ఎన్నికలు మీరు చెప్పినటువంటి 50 కాన్స్టిట్యున్సీస్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దాన్ని నిర్ణయం చేస్తుంది. కాబట్టి పూర్తి లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం కూడా ఒక విశ్లేషణ ఇంకా పూర్తిగా చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు ఆధారంగా మనం మన సత్యాగ్రహ పీపుల్ లైవ్ టీ ద్వారా మన విశ్లేషణ అందజేస్తున్నాం. అందులో మనం సగర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే గతంలో మనం చేసిన విశ్లేషణలో 100కి 99% దగ్గరగా వెళ్ళాయి, 99% దగ్గరగా వెళ్ళాయి. సో దానికి మనం కూడా ముందు కూడా చాలా దగ్గరగా ఉండే విశ్లేషణ చేస్తామని చెప్పి భావిస్తూ ఆశీస్సులు అందజేస్తున్నాం మీ అభిమానులందరికీ, అలాగే ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత చక్కటి విశ్లేషణ ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను కృష్ణప్రసాద్ గారు. నమస్కారం. నమస్కారం.